దేవుని పిల్లలైన మీ అందరిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. మీ అందరికీ ప్రభు పేరిట నేను వందనాలు కూడా చెల్లిస్తా ఉన్నాను. అందరికీ వందనాలండి. యేసయ్యకు స్తోత్రాలు. హల్లెలూయా. దేవుడు ఆయన ఉచితమైనటువంటి కృపను బట్టి, ఆయన అపారమైనటువంటి ప్రేమను బట్టి ఈ విధంగా ప్రతి రాత్రి ప్రతిరోజు దేవుని సన్నిధిలో మరి కొంత సమయం మనం గడపడానికి ప్రభువే మనకు సహాయం చేస్తూ ఉన్నారు. నిజమే, మనం బలహీనులము కావచ్చు, కానీ ఆయన మనల్ని తప్పకుండా మనం ఆశిస్తే చెప్పండి ఏం చేస్తారు? బలపరుస్తారు. శరీరము బలహీనమే కానీ ఆత్మసిద్ధము అని దేవుడు వాక్యం చెప్తాం. నన్ను బలపరచు వాని అందే నేను సమస్తమును చేయగలను అన్నారు భర్త పౌలు. కాబట్టి మీరు ఆశతో ఆసక్తితో దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు తప్పకుండా అద్భుతమైన కార్యాలు ప్రభు మన జీవితాల్లో ఆయన తప్పకుండా చేస్తారు. మన ద్వారా ఆయన నామానికి మహిమను తెలుసుకుంటారు. హల్లెలూయా. చాలా సంతోషం. మీకు నేరుగా వర్తమానంలోకి పెడదాం. ఈ ప్రత్యేకమైనటువంటి 50 దినాల కూడికల్లో మరి యొక్క వారంలో ఆయన మనతో మాట్లాడుతున్నటువంటి విషయాలు, మన జీవితాల్లో కీడుకరమైనటువంటి పరిస్థితుల్ని ఒకవేళ మన అవిధేయతలను బట్టి కీడు చేయాలని ఆయన ఒకవేళ అనుకున్నారేమో కానీ దాన్ని మేలుగా మార్చడానికి కూడా ఆయన మనసు మార్చుకునేటువంటి దేవుడని మనం ధ్యానం చేస్తూ, అలాగున కీడు మేలుగా మారినటువంటి ఒక పట్టణాన్ని మనం ధ్యానం చేస్తా ఉన్నాం. ఏమిటి ఆ పట్టణం అని అంటే చెప్పండి. ఆ పట్టణం పేరేమి? నినేవే మహాపట్టణం. ఈ నినేవే ఆ పట్టణం వారి దగ్గర నుంచి మనము కొన్ని ఆత్మీయ పాఠాలు, నినేవే ప్రజలు నేర్పించే ఆత్మీయ పాఠాలు అంటూ వాటిని మనము నేర్చుకోవడానికి పరిశుద్ధాత్ములు మనకు సహాయపడుతున్నారు. వాస్తవానికి దేవుడు చెప్పారు, తప్పకుండా నేను మిమ్మల్ని నాశనం చేస్తాను, లేక ఉగ్రత పంపిస్తాను అని. కానీ తాను ఇచ్చినటువంటి మాట చెప్పుడు ఆయన చేయకుండా కీడు చేయడం ఆయన మానుకున్నట్టుగా, ఉగ్రత నుండి వారు తప్పించబడినట్టుగా లేఖనాల్లో మనం చూశాం. అలా వారు ఉగ్రత బారి నుండి తప్పించబడడానికి, వారి జీవితంలో కీడు మేలుగా మార్చబడడానికి ఏమిటి కారణం అని అంటే, మొదటిగా రాత్రి ధ్యానం చేశాం. చెప్పండి, వాళ్ళు ఏం చేశారు? విన్నారు. చెప్పండి, మొదటిగా విన్నారు. ఏం విన్నారు? ప్రకటన విన్నారు. దేవుని మాట విన్నారు. ఏమంటే ఆ మాటను వారు వినడం ద్వారా ఏమండి వారి యొక్క జీవితాల్లో ఆ ఉగ్రత నుండి తప్పించబడడానికి అది కారణమైంది. ఏదైనా అంతే కదండి. ఇక్కడ ఈ వీధిలో పిల్లల కుక్క ఉందట, ఇప్పటికీ నలుగురిని ఏం చేసిందట? కరిసిందట అని మీరు విన్నారనుకో, ఏం చేస్తారు? అట్లటమ్మా ఏం చేస్తారు? అయితే 5వ వ్యక్తిని అది నేనే అంటూ వెళ్తారా? ఏం చేస్తారు? అవతల ఇదుల నుంచో యువతల ఇదుల నుంచో వెళ్తారు. అంటే రూట్ ఏం చేస్తారు? అంతే కదా. కాబట్టి ఇక్కడ ప్రమాదం ఉంది, ఇక్కడ గొయ్యి ఉంది, నుయ్యి ఉంది, లేకపోతే ఏదో ఉంది అన్నప్పుడు వెంటనే ఆ ప్రమాదంలో పడడానికి ఎవరు ఇష్టపడరు కదా. ఆ ఇబ్బందులో పడడానికి ఎవరు అది కావాలని అనుకోరు కదా. అలాగున వాళ్ళు విన్నారు. నిజంగా వినడం అనేది అది నిజంగా గొప్ప విషయం. ఏమండి, ఏం విన్నారో, లేకపోతే మనము వినడానికి ఏం చేయాలో రాత్రి చాలా విషయాలు జ్ఞాపకం చేశాను. వినడం ద్వారా కలిగే ప్రయోజనాలు కూడా నేను చెప్పాను. వినడం కూడా దేని కొరకు అని అంటే కనుక, వినడం దేని కొరకు? చేయడానికే వినాలి. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఎలా ఉన్నారు? రెండవ మాట ఈ యొక్క సాయంకాలం జ్ఞాపకం చేస్తారు. మొదటిగా వాళ్ళు విన్నారు, రెండవదిగా వాళ్ళు కలిగి ఉన్న ఒక మంచి లక్షణం ఏమిటి అని అంటే 5వ వచనం చదవండి. వాళ్ళు యోనా గ్రంథము అందరూ తీసుకోండి దయచేసి. రాని వాళ్ళు కూడా ఉన్నారు కదా రాత్రి, వాళ్ళ మీ కొరకు నేను చెప్తా ఉన్నాను. యోనా గ్రంథము 3వ అధ్యాయం 5వ వాక్యం.
నినేవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి. చాలు. 4వ వచనంలో యోనా గారు వచ్చి ప్రకటన చేసినప్పుడు ఎవరు వాళ్ళు ప్రకటన అనగా దేవుని యొక్క మాటలు విన్నట్లుగా మన వాక్యంలో చూసాం. ఎవరు వినిన వెంటనే వాళ్ళు చేసినటువంటి మరొక మంచి ఎవరి లక్షణం లేక నినేవే ప్రజల దగ్గర మనం నేర్చుకునే మరో ఆత్మీయ సత్యం లేకపోతే ఆత్మీయమైనటువంటి పాఠం ఏమిటి అంటే వాళ్ళు దేవుని యందు విశ్వాసం ఉంచారు. హల్లెలూయా. మా దేవుని యందు ఏం ఉంచారండి? ఉంది కదా మాట ఒక పాయింట్ తెప్పించండి. కాబట్టి దేవుని యందు లైట్ వ్యాప్యంగా వస్తుంది. దేవుని యందు చేరతారు కాబట్టి విశ్వాసం ఉంచారు అంటే వాళ్ళకి దేవుని మీద చెప్పండి ఏం కలిగింది అన్నమాట? విశ్వాసం అనేది కలిగింది. విశ్వసించారు. నిజంగా నన్ను అడిగితే ఏమండి వీళ్ళు విశ్వసించడం అనేది నాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే ఇది చరిత్ర ప్రకారంగా మనం గమనించిన ఇది ఒక అద్భుతమైన విషయం అని చెప్పాలి. నినేవే ప్రజలు విశ్వసించడం అనేది ఏంటనమాట? ఒక అద్భుతమే. ఎందుకని విశ్వసించామనుకో ఏమన్నా మనం విశ్వసించడానికి చెప్పండి ఏముంది కారణం? కారణం అని అంటే ఇప్పటికే మన జీవితాల్లో ఎవరి కొన్ని కార్యాలని మనం చూస్తా ఉన్నాం. లేకపోతే ఎవరి పట్ల అయితే దేవుడు చేశాడో వాళ్ళ జీవితాలని చూస్తా ఉన్నాం, లేకపోతే వింటా ఉన్నాం. కానీ అద్భుతం ఏమిటి అని అంటే నినేవే ప్రజలు దేవుడిని విశ్వసించడం అంటే అసలు వాళ్ళు ఎవరు? నినేవే ప్రజలు ఎవరు? వెరీ గుడ్. ప్రేమిణ దేవుడు పెట్టారు అన్ని జనులు ఎవరు వాళ్ళు? ప్రేమిణ దేవుడిని ఎరగని ప్రజలు. అసలు సృష్టికర్త ఎవరో ఎవరి దేవుడు ఎవరో ఎవరి వాళ్ళకి ఏమాత్రం కూడా తెలియని పరిస్థితి. భయంకరమైనటువంటి విగ్రహారాధన చేసేవాళ్ళు, భయంకరమైనటువంటి ఎవరి పూజలు పునస్కారాలు చేసేటువంటి వాళ్ళు. నిజంగా ఎవరి వాళ్ళకి చాలా మంది దేవతలు దేవుళ్ళు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. ఎవరి ఆ దేవత దేవుళ్లను ఎవరి వాళ్ళు ఆరాధించినటువంటి వారిగా ఉన్నారు, వాటిని పూజించిన వారిగా ఉన్నారు. అలాంటి వారు ఏమంటే నిజ దేవుడిని విశ్వసించడం అంటే నిజంగా అద్భుతంగా చెప్పండి, అద్భుతమే. ఇప్పుడు కొన్నిసార్లు చూడండి, మామూలుగా ఏమన్నా పుట్టినప్పటి నుండి క్రైస్తవులండి లేకపోతే చిన్నప్పటి నుంచి మరి దేవుడి గురించి తెలుసుకొని నేను ఎప్పుడు వెళ్ళలేదంటే ఇప్పుడు వచ్చాననేటువంటి వాళ్ళకి భయంకరమైనటువంటి జపతపాలు చేసి లోకంలో రకరకాలుగా ఏమండి ఆ యొక్క విధానంలో మునిగిపోయి అటువంటి ఒక వ్యక్తి ఏమండి ఆ నిజదేవుడిని తెలుసుకుని విశ్వసించి దేవుడి మార్గాల్లో నడుస్తుంటున్నప్పుడు నిజంగా ఆ వ్యక్తిని చూసినప్పుడు మనకి కూడా ఏం కలుగుతుంది? అందుకనే కదా ఆయన చాలా ఏం చేసేవాడండి, లేకపోతే ఆవిడ చాలా ఎంత మరి భక్తి అంటే ఎప్పుడో తెల్లగట్లు లేచి రకరకాలుగా అన్ని చెప్పుకొస్తా ఉంటారు కదా. కాబట్టి నినేవే ప్రజలు దేవుని మీద విశ్వాసం ఉంచడం అంటే అది చాలా అద్భుతమైన విషయం. వాళ్ళు భయంకరమైనటువంటి మరి అన్యస్థానంలో లోక పరిస్థితుల్లో మునిగి తేలినటువంటి వారు. అలాంటి వారట దేవుని మాట విని వెంటనే దేవుని మీద వారికి ఏం కలిగింది? అందుకనే కదా రోమాపత్రిక 10:17 మనం చదివే ఆల్రెడీ. వినుట వలన విశ్వాసము కలుగును. వినుట చెప్పండి దేనిని బట్టి? క్రీస్తుని కూర్చున్నటువంటి మాట వలన కలుగును. హల్లెలూయా. కాబట్టి దైవ జనాంగమా ఇక్కడ రెండవదిగా వీళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకునేటువంటి ఒక శ్రేష్టమైనటువంటి విషయం, వాళ్ళు విశ్వసించారు, దేవుని ఎడల విశ్వాసం కలిగి ఉన్నారు. ఈరోజు విశ్వాసం అనేది మన యొక్క జీవితంలో చాలా అద్భుతం ప్రాముఖ్యమైన అంశం అండి. చాలా మంది దేవుని యొక్క సన్నిధికి వస్తా ఉంటారు, కానీ దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనలు చేస్తారు, ఆరాధనలు చేస్తారు, ఇక్కడ దేవుడు చేసినటువంటి కార్యాలు కళ్ళారా చూస్తూ ఉంటారు, చెవులారా వింటా ఉంటారు. కానీ చాలా మందిలో ఏముండదు అనమాట,
విశ్వాసం ఉండదు. చెప్పండి ఏముండదండి? నేతి బీరకాయ మాట విన్నారు కదా మీరు, నేతి బీరకాయ. అది దేనికే నేతి బీరకాయ అంట? పేరుకే. కానీ అందులో ఏమీ లేదు. పాలకూర విన్నారా మీరు? ఏమండి పిండితే ఏమొస్తాయి? పాలు వచ్చినాయి అన్న వాళ్ళందరూ ఇంకా పాల ప్యాకెట్లు దొరకకూడదు. మీరు ఒక కట్ట 2 కట్టలు వేసుకోవడమే. కాబట్టి అవన్నీ దేని కొరకు అనమాట? పేరుకే. కానీ పాలకూరలో నుండి ఏమి రావు, నేతి బీరకాయలో నుండి ఏమి రాదు. అలాగే ఈరోజు చాలా మంది విశ్వాసులు, కానీ ఏమి లేదు, విశ్వాసం లేదు. దేవుని యందు విశ్వాసం ఉంచలేకపోతున్నారు. అన్ని విశ్వసించారండి. నిజంగా ఎంత గొప్ప విషయం. అప్పుడు దాకా రకరకాలైనటువంటి విధి విధానాల్లో ఉన్నవాళ్ళు దైవజనుడు వచ్చి ఒక మాట చెప్పగానే ఓహో దేవుడంట 40 రోజుల్లో ఏమన్నా ఒక భయంకరమైనటువంటి వినాశనాన్ని మన మీదకి రప్పించబోతున్నాడట. కాబట్టి ఆ దేవుని మాట ఏదంటే అది జరిగి తీరుతుందని చెప్పి ఎవరి వెంటనే దేవుని మీద ఎవరి విశ్వాసం ఉంది. ఎవరి విశ్వాసం ఎప్పుడైతే కలిగిందో అప్పుడు ఆ విశ్వాసము ఏం చేయడానికి ప్రయత్నిస్తుంది అని అంటే క్రియలు చేయడానికి. హల్లెలూయా. క్రియలు లేని విశ్వాసం అట్లాగేనా? చిన్నతో సమానం కదా. ఆ క్రియను తర్వాత చెప్తారు కానీ విశ్వాసం గురించి కొన్ని మాటలు త్వరగా జ్ఞాపకం చేస్తారు. బైబిల్లో విశ్వాసము ద్వారా ఎన్నో కార్యాలు మన జీవితాల్లో ఒక అద్భుతం మనం చూడాలి అంటే దేని మీద ఆధారపడి ఉంది? విశ్వాసం. ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే ఏమంటే దేనిని బట్టి? విశ్వాసం. ఏమన్నా ఒక వ్యక్తి స్వస్థత పొందాలంటే దేనిని బట్టి? ఒక వ్యక్తి బంధకాలం నుండి విడుదల పొందాలన్న దేనిని బట్టి? విశ్వాసం. విశ్వాసం. అందుకనే కదా కుమారి నీ విశ్వాసమే నిన్ను వెళ్ళిపోవచ్చు సమాధానంగా అని చెప్పారు. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందు. ఈ వాక్యాలన్నీ ఏమన్నా ఖండత వాక్యాలు కదా మనకి. ఆలోచన చేయండి. ఒక వ్యక్తి శరీరానికి స్వస్థత అయినా, ఆత్మకు రక్షణ అయినా, బంధకాల నుండి విడుదలైనా, ఆఖరికి ఇక్కడ ఏమన్నా ఈ లోకాన్ని విడిచిపెడితే ఏమన్నా ఆ నిత్య జీవాన్ని పరలోకాన్ని పొందుకోవాలన్నా అది కూడా దేని మీద? ఫెయిత్ మీద ఆధారపడి ఉంది. విశ్వాసం చాలా ప్రాముఖ్యమండి. కాబట్టి కడవరి చివరి దినాల్లో దేవుని పిల్లలు విశ్వాసంలో చెప్పండి ఏమవ్వాలి? ఉన్న విశ్వాసం ఓడగొట్టుకోవడం కాదు, కలిగి ఉన్న విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుని అభివృద్ధి పరుచుకునే దినాలలో మనం ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఎబ్రీ పత్రిక 11:33 చదవండి ఒకసారి. అంటే ఇప్పుడు జనరల్ గా నేను చెప్పాను కండి, ఎబ్రీ పత్రిక 11:33 వాక్యంలో ఒకసారి చదివిన వచ్చిన అలాగే మీరు గట్టిగా చదవడానికి కాస్త అందరికి వినబెట్టాలి. భారద్రోహిని ఆ మృతులైన తమ వారిని ఏం చేశారంట? పునరుత్థానం వలన మరలా పొందిరి. స్తోత్రం చెప్పండి అందరూ. ఇక్కడ మీరు లెక్క పెట్టుకుంటే, మీరు ఆలోచన చేసి చూస్తే దేని ద్వారా అని ప్రారంభంలో రాయబడ్డది. దేని ద్వారా? విశ్వాసము ద్వారా. చెప్పండి అందరూ, దేని ద్వారా? విశ్వాసము ద్వారా. ఏం చేశారట? రాజ్యాలను జయించారట, నీతి కార్యాలు పొందారట, వాగ్దానాలు పొందారట, సింహాలను మూసారట, అగ్నిమను చల్లార్చారట. ఏమంటే ఎన్ని మాటలంటే నిజంగా ఆలోచన చేస్తే ఇవన్నీ దేని మీద ఏమన్నా బేస్ అయి ఉంది అనంటే, దేని మీద ఆధారపడి ఉంది అనంటే మనుష్య జ్ఞానమును బట్టి కాదు, ఎవరు మరొక దానిని బట్టి మరొక దానిని బట్టి కాదు, దేవుని యందు వారు ఉంచిన విశ్వాసాన్ని బట్టి ఈ కార్యాలన్నీ జరిగాయి. 50 దినాల కూడికల్లో, ఈ 50 దినాల ఈ ప్రత్యేకమైనటువంటి కూడికల్లో నీ స్థితిగతులు మార్చబడాలన్నా, నీ పరిస్థితులు మార్చబడాలన్నా,
ఎవరు మునుపెన్నడూ చూడని నవనూతనమైనటువంటి మార్గాలలో మనము నడిపించబడాలి అన్న అది దేనిని బట్టి ఆధారపడి ఉంది అనంటే నీవు దేవుని ఎడల కలిగి ఉన్న విశ్వాసమును బట్టి. ఆమేన్ చెప్పండి అందరూ. దేవుని మీద విశ్వాసం ఏమండి ఈ దినాలకు చాలా అవసరం. ఒక సహోదరి సాక్ష్యాన్ని నేను 2 మాటల్లో జ్ఞాపకం చేసి త్వరగా ముందుకు వెళ్తాను. ఆమె జీవితంలో జరిగినటువంటి యథార్థ సంఘటన ఇది. ఒక సహోదరి జీవితంలో జరిగినటువంటి కార్యం అంటే విశ్వాసం అంటే ఎంత అద్భుతంగా ఉంటుందో మీరు ఎవరిని గ్రహిస్తారని నేను జ్ఞాపకం చేస్తున్నాను. జరిగినటువంటి ఘటన ఇక్కడ దేవుడు ఒక సహోదరి చిన్న ప్రాయంలోనే అంటే యవన వయసులోనే వివాహము కాక మునుపు ఆమెకున్న శరీర బలహీనతను బట్టి డాక్టర్ గారు చెప్పింది ఏంటంటే ఈ అమ్మాయికి వెనుగంటనే గర్భసంచి తొలగించేయాలి. గర్భసంచి తొలగించకపోతే ఈమె ప్రాణానికే చాలా ప్రమాదం అని చెప్పేశారు. ఇక తల్లిదండ్రులు కూడా ఏం చేస్తారు, ఇక కాబట్టి సరే గర్భసంచి లేకపోతే లేదు, బిడ్డ అయినా మన కళ్ళ ముందు ఉంటుంది కదా, సరేనండి డాక్టర్ గారు అని చెప్పి మొత్తం మీద వీళ్ళ అనుమతిని బట్టి గర్భసంచి తొలగించారు. ఈమె ప్రమాదంలో నుండి బయటపడ్డారు. కాబట్టి ఆరోగ్యంగా బాగానే ఉంది, చక్కగా రోజులు గడుస్తూ ఉన్నాయి. యవ్వన వయసులోకి వచ్చేసింది. యవ్వన వయసులోకి వచ్చినటువంటి బిడ్డని ఇంట్లో పెట్టుకుని ఉండలేదు కదా. మొత్తం మీద ఎవరిని ఏదో విధంగా తల్లిదండ్రులు ప్రయత్నం చేసి ఆ అమ్మాయికి ఎవరిని ఒక అబ్బాయిని చూసి ఎవరిని వివాహం చేశారు, పెళ్లి చేశారు. అయితే పెళ్లి చేశారు కానీ ఎవరిని ఈ యవ్వన వయసులో చిన్న వయసులో తనకు కలిగిన బలహీనతను బట్టి గర్భసంచి తొలగించబడడం అనే విషయాన్ని చెప్పండి ఏం చేయలేదన్నమాట, చెప్పలేదని. కొన్ని దాసి చేస్తా ఉంటారు కదా, చెప్తే ఎవరి ప్రాబ్లం అవుతుంది అది ఎవరికి కొన్ని ఆలోచన మొత్తం మీద ఎవరి సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి కానీ ఎవరి అమ్మాయికి ఎవరు పుట్టడం లేదు. ఎక్కడికి వెళ్ళినా ఇంకొక బాధ కదా, పెళ్లికి వెళ్ళినా పేరంటానికి వెళ్ళినా ఏ కార్యక్రమానికి వెళ్ళినా ఏ అమ్మాయి ఎలా ఉన్నారు ఏంటని చెప్పి ఎంతమంది పిల్లలు అని మొదలు పెడతా ఉన్నారు. ఏంటి ఇంకా ఏంటి, మాకేమి ఎవరిని విశేషం చెప్పవా, మాకేమి నోటికి తీపి తినిపించవా, ఇలాంటివి ఉంటారు కదా కొంతమంది. ఎవరికి అలా మాట్లాడేవాడు అలా మాట్లాడుతుంటుంటే కొంతమంది లోపులే చెప్పండి ఏమయ్యంట కాపులే అని అంటారు చూసారా, అలాగే కాపులా పొడుస్తా ఉన్నారు. ఈ అమ్మాయి భరించలేకపోతా ఉంది. ఒక పక్కన అత్తమామల పోరు, ఒక పక్కన ఇంటిలో పోరు, రెండవ పక్క ఎక్కడ పోరటండి వీధిలో పోరు. ఇంట్లోనేమో ఎవరిని మనిషి వచ్చింది అడుగు పెట్టింది, ఎవరి మా వాడికి దరిద్ర రకరకాలైన మాటలు, ఇవన్నీ భరించలేకపోతాము. ఒక రోజు ఇంకా ఆమె ఏమనుకుందంటే ఇంట్లో అత్తమామలను కూడా నన్ను ఎవరో కూడా అర్థం చేసుకోవట్లేదు, కానీ సరే దేవుడు ఇస్తాడులే అని ఏదో మొత్తం మీద నాకు ధైర్యం చెప్పే పరిస్థితి లేదు, ఇంట్లోనూ నన్ను అర్థం చేసుకునేవాడు లేరు, బయట రకరకాల ఎందుకు వచ్చింది, ఎందుకు విషయం ఇవి తెలిసి ఎవరికి తెలియదు, అది చెప్పలేని పరిస్థితి. ఇంకొక రోజు నేను అనుకున్నది ఎందుకు వచ్చినటువంటిది, ఇక నాకు పిల్లలు పుట్టడం అనేది ఏమాత్రం కూడా జరగని విషయం. ఎందుకంటే ఆల్రెడీ ఆమె జీవితంలో జరిగిపోయింది కదా. ఏమంటే ఏదైతే ఏమంటే అవసరం స్త్రీకి అది లేనప్పటికీ ఏమిటండి అసలు. కాబట్టి ఇంకొక రోజు అనుకుంది ఈ పరిస్థితులను బట్టి మాటలు బట్టి చావే శరణ్యం చనిపోదామని చెప్పి ఏమంటే ఆత్మహత్య చేసుకోవడానికి దగ్గరలో ఉన్నటువంటి ఏమన్నా ఆ రైల్వే ఆ ట్రాక్స్ మీదకి ఆమె ఏమన్నా బయలుదేరి వెళ్తా ఉంది నడుచుకుంటూ. ఇక చనిపోదాం ఎందుకు వచ్చిందిలే, ఈ మాటలు పడలేము, ఎందుకంటే ఎలాగైనా నాకు పిల్లలు పడడం నాకున్న పరిస్థితిని బట్టి ఇంకా చావే శరణ్యం మనకి వెళ్ళిపోతా ఉంటుంటే ఎక్కడో ఆ పరిసర ప్రాంతంలో ఒక ప్రార్థన జరుగుతుంది. ఆ ప్రార్థన జరుగుతుండగా నాకు ఒక దైవజనుడు ఎవరి దేవుని గురించి ప్రకటిస్తా ఉన్నాడు. ఆయన ఇదిగో నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు, ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు, ఆయన గొప్పవాడు, ఆయన అద్భుతాలు చేసేవాడు, ఆయన ఉన్నదాన్ని లేనట్లుగాను లేని దాన్ని ఉన్నట్లుగాను పిలవగలిగిన వాడు శూన్యములో సృష్టిని చేశాడు, నిరాకారములో ఇలా చెప్తా ఉంటుంటే ఆ మాట్లాడికి ఎలా ఉన్నాయన్నమాట, కొంత బలాన్ని ఇస్తున్నాయన్నమాట. అయ్యో ఈ మాటలు ఎంతవరకు ఎవరు కూడా చెప్పలేదు, ఇలా చెప్తున్నారేంటి అని నెమ్మదిగా ఆ సభా ప్రాంగణం దగ్గర వచ్చేసి ఎక్కడెక్కడో చివరి నుండి ఆ మాటలు వింటారు. వాక్యం అయిపోయిన వెంటనే ప్రార్థన చేస్తారు కదా,
ఇదిగో మీరు ప్రార్థన చేసుకోండి, మీరు విశ్వసించండి. దైవజనుడు ఆటంకాలు ఇస్తున్నాడు చివరిలో, దైవజనుడు చివరిలో చెప్తుంటున్నారు, ఇదిగో ఈ రాత్రి మీరు విశ్వసించండి. విశ్వసించిన వారి జీవితాల్లో నా దేవుడు ఒక అద్భుతం. ఇలా చెప్తా ఉంటుంటే ప్రభువా నమ్ముతున్నారు, విశ్వాసం మీద ప్రార్థన అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోతా ఉన్నారు. ఇప్పుడు ముందుకు వచ్చింది స్టేజ్ దగ్గరికి పాస్టర్ గారితో, ఎవరి ప్రేమిటి దేవుడు, అయ్యా నాకు గర్భఫలం లేదయ్యా, నాకు బిడ్డలు లేదయ్యా, నా కొరకు ప్రార్థించండి అయ్యా అంటే తప్పకుండా నా దేవుడు కార్యం చేస్తాడు. నీవు విశ్వసిస్తున్నావా? అయ్యా ఇప్పుడు దాకా మీరు చెప్పిన మాటలు ఆలకించాను అయ్యా, ఆ మాటలు పెట్టినప్పుడు తెలియకుండానే నా లోపల ఏం కలిగింది, నీకు ఈ విషయం మాత్రం చెప్పలేదు, దేవుడికి ఇలాగే సమాధానం చెబుతుంది. విశ్వసిస్తున్నాను, అయితే విశ్వాసంతో వెళ్ళు, నమ్మకంతో వెళ్ళు, దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడని చెప్పి ఆ మాటలు ఎప్పుడు ప్రార్థన చేయించి పంపించేశారు. ఈమె వెళ్ళిపోయింది, నెల తిరగకుండా నెల తప్పింది. దేవునికి స్తోత్రం కలిగింది. నెల తిరగకుండా దేవుడు ఆ బిడ్డను చెప్పండి జ్ఞాపకము చేసుకున్నాడు. ఆమె గర్భం ఏమైంది, నిజంగా ఇది అవునా కాదని చెప్పి మొత్తం మీద కన్ఫర్మ్ చేసుకుంది. ఎవరిని కన్ఫర్మ్ చేసుకుంటే ఎవరిని డాక్టర్ అమ్మ గారు కూడా చెప్పారు, ఎవరిని ఇంకా ఆవిడ యొక్క ఆనందానికి చెప్పండి ఏమి లేవు, అవధులు లేవు. ఆశ్చర్యం, మిరకల్ అంటారు చూడండి, కొన్నిసార్లు మిరకల్ జరిగిందండి అని అంటారు, అదే మిరకల్ అంటే. అప్పుడు మొత్తం మీద ఈ విషయాన్ని ప్రేమికులు దేవుడు బిడ్డలారా అత్తమామలతో అందరితో ఏమండి ఆమె ఒకరోజు దైవ శక్తిలోనికి వచ్చి మైకు పట్టుకుని ప్రజల ముందు చెప్తున్నటువంటి మాట అంటే, ఇదిగో అందరి విషయంలో ఎలాంటి కార్యాలు జరిగినాయో అది వేరే విషయం నాకు తెలియదు, కానీ నా జీవితంలో జరిగిన కార్యం చెప్తున్నాను. అసలు నాకు ఏమి లేదు అని అంటే గర్భసంచి, అవసరమైతే రిపోర్ట్స్ చూడండి, గర్భసంచి తొలగించినప్పుడు డాక్టర్ గారు ఎవరు అవసరమైతే అడ్రస్ ఇస్తాను కనుక్కోనండి. అలాంటి పరిస్థితులలో ఈ రోజు నన్ను దేవుడు జ్ఞాపకము చేసుకుని నా నింద తొలగించి ఈ రోజు ఏమంటే సంతోషము కలిగినటువంటి ఒక తల్లి స్థానంలో దేవుడు నన్ను ఉంచాడు అని ఆమె దేవునిని మహిమపరిచింది. స్తోత్రం చెప్పండి. నేను చెప్పింది కట్టు కథ పెట్ట కథ కాదు, ఇది ఒక సహోదరి జీవితంలో దేవుడు చేసినటువంటి ఎవరి అద్భుతం. ఈ అద్భుతానికి కారణం ఏమిటి అని అంటే ఒక్కటే, ఆమె దేవుని మీద ఏమిచ్చిందండి. అది ఈరోజు అబ్రహాము కూడా అలాగేనంటండి, విశ్వసించడానికి ఏమి లేదట, ఆధారము లేదట అసలు. ఎవరి అలాంటి టైంలోనే ఆయన దేవుని మీద ఏం కలిగి ఉన్నాడు చూసారా. కాబట్టి కొన్నిసార్లు ఏమన్నా మనం విశ్వసించడానికి పర్వాలేదులే, వస్తాదులే, ఏమండి అవుతాదిలే అని కొంత హోప్స్ ఉంటాయి, నిరీక్షణ అంటారు దాన్ని. అలా లేనప్పుడు సైతం ఏమన్నా విశ్వాసము కలిగి ఉండడమే. చెప్పండి ఎలాంటి విశ్వాసము? గొప్ప విశ్వాసం. చెప్పండి ఏ విశ్వాసం? గొప్ప విశ్వాసం. అది జరగదు, అది అవ్వదు. ఏమండి అక్కడ పరిస్థితులు అలా లేవు, అయినా కానీ విశ్వసించడమే. నిజంగా మీరు అట్టి విశ్వాసాన్ని కనుక ఏమండి ఈ 50 దినాల కుడికులు మీరు కలిగి ఉంటే నా దేవుడు అలాంటి అద్భుతాలు చేయడానికి ఏమండి నేను ప్రకటిస్తున్నటువంటి నా దేవుడు శక్తి కలిగిన వాడు, ఆయన సజీవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి వాళ్ళు ఏమండి నినేవే ప్రజలు వాళ్ళు మొదటిగా ఏం చేశారంట, విన్నారంట. చెప్పండి, మొదటిగా విన్నారు, రెండవది దేవుని యందు విశ్వాసం ఉంచారు. ఏమంటే ఆ విశ్వాసం, దాన్ని చెప్పాను కదా, విశ్వాసం ఎప్పుడైతే కలిగిందో ఆ విశ్వాసాన్ని బట్టి ఏమన్నా మనం ఏదో ఒకటి చేయగలుగుతాం, తప్పకుండా ఒక నిర్ణయం తీసుకుంటాం, ఒక అడుగు వేయగలుగుతాం. ఏమంటే క్రియలు లేని విశ్వాసము మృతమన్నట్టుగా ఏమంటే విశ్వాసం కలిగినప్పుడు తప్పకుండా ఏదో ఒకటి మనం చేయగలుగుతాం. ఇప్పుడు వాళ్ళు విశ్వాసం కలిగి ఉన్నారు కాబట్టి మూడవదిగా కూడా చేశారు, అది కూడా చూద్దాం రండి. 5వ వచనం, యోనా గ్రంథం 3:5. నినేవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి. గమనించండి, ఇక్కడ ఎప్పుడైతే దేవుని మాట విన్నారో ఆటోమేటిక్ గా ఏం కలిగింది? విశ్వాసం. ఎప్పుడైతే విశ్వాసం వచ్చిందో విశ్వాసాన్ని బట్టి వాళ్ళు ఏం ఉండడానికి తమను తాము ప్రతిష్ఠించుకున్నారు, లేక ఏం ఉండడానికి నిర్ణయించుకున్నారు అని అంటే ఉపవాసం. చెప్పండి ఏంటండి? ఉపవాసం. ఉపవాసం
ఎవరి వాళ్ళు మూడవదిగా చేసినటువంటి పని వాళ్ళ బ్రతుకుల్లో కీడు మేలుగా మార్చబడడానికి గల కారణం ఏమండి ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకున్నారు. ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకున్నారు. ఉపవాసం ఉండడం అనేది ఎవరో చెబితే చేసేది కాదండి. ఎవరో రుద్దితే ఏమండి చేయడం అనేటువంటిది కాదు. ఉపవాసం ప్రతిష్ఠించుకోవడం అనేది, ఉపవాసం ఉండడం అనేది అది చెప్పండి ఎలాంటిది అని అంటే వ్యక్తిగతంగా ఎవరి లోపల వాళ్ళకి కలిగేటువంటి ఒక విధం అన్నమాట. అంతేగాని పాస్టర్ గారు ఉండమన్నారు కాబట్టి అందుకని నేను ఎప్పుడు కూడా ఉపవాసం దగ్గరికి వచ్చేసేటప్పటికి ఉండడం ఉపవాసం, చేయండి ఉపవాసం అని ఎప్పుడు నేను చెప్పను. ఎందుకనంటే కనుక బైబిల్లో కూడా ఎవరో చెబితే ఉండలేదు, వాళ్ళకి కలిగి ఉపవాసం ఉండమని, ఉండాలని. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దేవుని మీద విశ్వాసం వచ్చినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారనమాట, ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడనమాట, అద్భుతం చేస్తాడు. పేటల దాకా తినేస్తే ఏమొస్తుంది, అంతే కదండి. ఎవడు ఉపవాసం అని అంటే ఓ రకంగా చెప్పాలంటే మన శరీరం ఏంటో నలగొట్టడమే కదా. ఎవరు కాబట్టి మీరు ఉపవాసమును వాళ్ళు ప్రతిష్ఠించుకున్నారట, ఉపవాస దినాన్ని వాళ్ళు నిర్ణయించుకున్నారట. అందుకని ఏమేమి కూడా చెప్తారు అక్కడ, ఏమండి ఉపవాస దినమును మీరు ఏం చేయండి, ప్రతిష్ఠించుకోండి, వ్రత దినమును ఏర్పాటు చేసుకోవాలి. అది దేవుడు మీకు ఇచ్చినటువంటి ప్రేరణను బట్టి, ఎవరు మీ లోపల కలిగే ఏమైనా ఆసక్తిని బట్టి, మీకున్న భారాలను బట్టి, మీకున్న పరిస్థితులను బట్టి. ఇలా కాదు నా కడుపు మార్చుకుంటాను, ఏమండి ఆ తినడానికి దాన్ని పక్కన పెడతాను దేవుడి సన్నిధిలో. ఏమండి అందుకని చూడండి కొన్నిసార్లు మనము గమనిస్తూ ఉంటాం, కొంతమంది కొన్ని ప్రభుత్వం దగ్గర నుంచి పొందుకోవడానికి కూడా అలాంటి కొన్ని చేస్తూ ఉంటారు, కొన్ని దీక్షలో పడతా ఉంటారు చూడండి. అలాగున ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా అది ఎవరి ప్రార్థనాపూర్వకంగా ఎవరు మనం చేయగలిగితే తప్పకుండా ఎవరు ఉపవాసము ద్వారా కూడా మన జీవితాల్లో గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. ఇక్కడ త్వరగా ఎవరు ఉపవాసం అసలు ఎందుకు ఉండాలి, చాలా మందికి ఎవరిని తెలియనిటువంటి విషయం. ఉపవాసం ఎందుకు ఉండాలి, ఎవరు ఉపవాసం ఉండమని ఎవరు దేవుని వాక్యం తెలియజేస్తుంది. అది మన యొక్క ప్రేరణను బట్టి, మన యొక్క ఏమండి సామర్థ్యాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఎవరికి వాళ్ళకు. అయితే ఎందుకు ఉండాలి అసలు ఉపవాసం అని ఆలోచన చేస్తే త్వరగా 3 మాటలు చెప్తాను, మీరు గమనించండి. మొదటి మాట, శోధన జయించడానికి ఉపవాసం ఉండాలి. నెంబర్ 1, మొదటి మాట, ఏం జయించడానికి, శోధన జయించడానికి ఏముండాలి, ఉపవాసం ఉండాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయము మొదటి 11 వచనాలు మీరు ఎక్కించుకోండి, మీ పుస్తకంలో నోట్ చేసుకోండి అవసరమే, తర్వాత చదువుకుందరు కానీ ఇప్పుడు చదవద్దు. మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి 11 వచనాలు మీరు రాసుకోండి, తర్వాత చదవండి. ఏం జయించడానికి ఉపవాసం ఎందుకు ఉండాలి, అది శోధన జయించాలి అని అంటే అది దేని ద్వారా జరిగేది అని అంటే ఉపవాసం ద్వారా. సాక్షాత్తు మన ప్రభు అయిన యేసయ్యే చెప్పండి ఏమన్నారట, శోధన కొండ మీద ఎవరిని శోధన జయించడానికి ఆయన ఏమన్నారు చెప్పండి, ఉపవాసం. ఆయన నిర్ణయించుకున్నారు ఒక 40 days 40 దినాలు ఆయన దేవునితో గడపడానికి, ఆ శక్తిని పొందుకోవడానికి నిర్ణయించుకున్నారు. కాబట్టి శోధన ఎవరిని జయించలేకపోతున్నావా, టెంప్టేషన్స్ కొన్నిసార్లు దేవుడున్నారా, యవనస్తులైనప్పటికీ కూడా, సహోదరులైనప్పటికీ సహోదరులైనప్పటికీ కూడా ఎవరు కొన్ని శోధనలు మనకు వస్తూ ఉంటాయి. ఏమండి ఆ శోధనని ఎవరి మానవ మాతృలంగా మన యొక్క బలమును బట్టి ఎవరు మనము దానిని జయించలేదు. అలా శోధన అంటే అర్థం చేసుకోవాలి మీరు. శోధన అంటే కొంతమందికి కుక్క కలిసితే శోధన, ఎవరు ముళ్ళు ఇచ్చుకుంటే శోధన, ఎవరు ముక్కు గారితే శోధన అని అంటారు. కాదు, అది శోధన కాదు. శోధనకి దానికి ఏమండి ఏమాత్రం ముడి పెట్టకూడదు. శోధన అనగా ఏమండి ఈ లోకములో మనం ఉన్నాం కాబట్టి, లోకములో ఏమండి ఏమున్నది అని వాక్యం చెప్తుంది అని అంటే శరీరాశ ఉంది, జీవపడదు. ఇవి మనల్ని ఏం చేస్తూ ఉంటాయన్నమాట. అది
కొంతమందికి డబ్బు శోధన. ఏంటి చెప్పండి? ధనము శోధన. ధనము ద్వారా ఏం చేయబడతారు? శోధించబడతా ఉంటారు. అందుకని అసలు మనం ఎలా ఉంటామని చెప్పి, శోధనలో నిలుస్తామా పడిపోతామని చెప్పి దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తున్నారు అనమాట. మన మా నాన్నగారికి 2 పరసలు, ఒకే ప్యాకులో 2 పరసలు అనమాట. ఏమంటే ఆ 2 పరసల్లో కూడా అన్ని కూడా ఏ నోట్లు అని అంటే 500 రూపాయల నోట్లే. ఏ నోట్లు అండి? 500 రూపాయల నోట్లే. అసలు ఏమనుకోవచ్చు అనమాట, మా దేవుడు మా అబ్బాయి మందిర నిర్మాణం పని చేపడుతూ ఉండగా ఈ విధంగా నాకు ఒక ద్వారమును తెరిచి నా దగ్గరకు వచ్చినటువంటి సంచిలోనికి ఏం పంపించాడు అనమాట. అలా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అని వెంటనే ప్రేమిన దేవుడు పెట్టారు. ధైర్యం చేసినటువంటి పని ఏమిటి అని అంటే, మరలా ఆయన వచ్చినప్పుడు కొంతమంది ఏదైనా దొరికింది అనుకోండి, పక్కనేంటలాగా పక్కన పెట్టాలాగా వచ్చారాగా, వాళ్ళు వస్తే చూద్దాంలే, అయితే ఇద్దాంలే అని కొన్ని ఉంటాయి. ఎవరు మొత్తం మీద ప్రేమిన దేవుడు పెట్టారు. ఆయన మరలా వచ్చి ఇంకా విషయం తెలియలేదన్నమాట. ఇంకా వాళ్ళు విలువలకి అన్ని కూడా చూసుకోవడం ఏమి లేదు. ఆ చీరలు ఎక్కడ పెట్టేసి అందులో మొత్తం మీద సంథింగ్ జరిగింది. ఆ సహోదరుడు వచ్చినప్పుడు, అయ్యా ఇదిగో మీరు 2 పరసలు ఒకసారిగానే అలాగనే షేక్ అయిపోయాడు అన్నాడు. ఒకసారి అయ్యి బాబు అని చెప్పి, అయ్యి బాబు చాలా వందనాలండి బాబు, ఎవరు మా ఆవిడ చెప్తారా సీట్ డబ్బులు వేయలేదండి మొత్తం మీద. అమ్మగారు ఏం చేస్తున్నామంటండి, అదే ఒక్కరు ఎవరు ఉంటుంటాయి కదా మీటింగ్లో మొత్తం మీద. ఎవరు దేవుని కృపను బట్టి వాళ్ళు ఎవరిని చాలా సంతోషించారు. వాళ్ళకి అర్థమై ఉంటుంది. చెప్పండి, వాళ్ళు ఎవరన్నమాట? దేవుని ప్రజలు కాబట్టి, దేవునికి స్తోత్రం కలిగి నీ పొరుగు వారిని ఏది కూడా ఏం చేయకూడదు అంతే. అంటే కొన్నిసార్లు డబ్బు అవసరమైతే మన దగ్గర పెట్టి దేవుడు ఏం చేస్తాడనమాట, చూపిస్తాడనమాట. అప్పుడు వెంటనే అక్కడ మనము శోధన ఎవరిని జయిస్తున్నామో పడిపోతున్నాం. ఇలా కొన్ని ఉంటాయన్నమాట అండి. ధనము కానివ్వండి, ఎవరిని ప్రియమైన దేవుని బిడ్డలారా, స్త్రీ కానివ్వండి, ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు కానివ్వండి, అనేక రకాలుగా టెంప్టేషన్స్ అనేటువంటిది ఖచ్చితంగా కలుగుతాయి. ఎందుకంటే మనం ఎవరం కాబట్టి, మనుషులుగా ఉన్నటువంటి మనకే ఏమొస్తాయి చెప్పండి? శోధనలు వస్తాయి. ఆ శోధనలు జయించాలి అని ఏం చేయాలి? కనీసం ఇలాంటప్పుడైనా ఏం చేయాలి? కనీసం ఒక పూట అయినా ఎవరి ఉపవాసం నుండి కడుపు మార్చుకుంటే ఆ శోధనకి మనం ఏం చేయగలుగుతాం? నాకు 6 పూటలు పడిపోవాలండి. 2 పూటలు అంటే ఏకంగా 3 పూటలు కాదు, 3 మళ్ళీ కలిపి ప్లస్ పెట్టారనమాట. ఏమన్నా 6 పడిపోవాలండి. నాకు నేను ఉన్నానండి. నేను ఇంకెక్కడ దేనిని, శరీరాన్ని కానీ యంత్రాన్ని కానీ జీవపుడానికి లోకాన్ని దేనిని ఏం చేయలేమన్నమాట. కాబట్టి శోధన జయించుడికి ఏముండాలి? ఉపవాసం. రెండవది, దేవుడి వైపు తిరగడానికి ఉపవాసం ఉండాలి. ఏమేమి గ్రంథం 2వ అధ్యాయము 12-13 వచనాల్లో, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి అని దేవుడు పిలుపునిచ్చారు. కాబట్టి ఎవరిని దేవుని వైపు తిరగడానికి, మనఃపూర్వకంగా దేవుని వైపు తిరగడానికి చెప్పడం మనం ఏముండాలి? ఉపవాసం ఉండాలి. మూడవది ఏమండి, ప్రార్థన విజ్ఞాపనలు చేయడానికి ఉపవాసం ఉండాలి. ఎందుకు ఉండాలి ఉపవాసము? ఏమండి, 6 ఇడ్లీలు, 6 దోశలు, 6 అట్టిపళ్ళు, 6 పాలు తాగడానికి కాదు. దీన్ని ఏమంటారు? ఉపవాసం అంటారండి. కొంతమంది ఉపవాసం పేరు మీద ఏం చెప్తారంట? హలో, 40 ఎవరు లేదనమాట. దేవుడికి స్తోత్రం చెప్పండి. మీరందరూ మంచోళ్ళు అనమాట. అబ్బా, వెరీ గుడ్. కొంతమంది ఉపవాసం పేరు మీద ఏం చేస్తారు అని అంటే, రకరకాల జ్యూసులన్నీ పట్టించేస్తారు. ఏమండి, అన్నం ఒకటే తినరు కానీ ఏం చేస్తారంట? అన్ని తినేస్తారంట. అబ్బా, వెరీ గుడ్. చాలా ఏమండి ప్రేమ దేవుడు అప్డేట్ అవుతున్నారనమాట. ఏమండి, ఈరోజు ఆలోచన చేయండి. ఏమండి ఎందుకని మనం ఉపవాసం ఉండాలి అని అంటే, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపనం చేయడానికి. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం, ఇప్పుడు 3వ వాటికి రెఫరెన్స్. నెహెమ్యా గ్రంథం 1:4లో నెహెమ్యా ఏమన్నాడు? ఉపవాసం ఉన్నాడు. ఎందుకున్నాడు? ఆయన సన్నిధిలో ప్రార్థనలు చేయడానికి. యెరూషలేము యొక్క ప్రాకారములు
పడద్రోయబడినప్పుడు వాటిని తిరిగి కట్టబడడానికి దేవుని సన్నిధిలో ఆయన ఏం చేశాడు? విజ్ఞాపన చేశాడు. కాబట్టి ఉపవాసం ఎందుకు ఉండాలమ్మా? మూడో మాట చెప్పండి, ఏం చేయడానికి? అది అందుకని కదా ఇప్పుడు 50 దినాలు కూడికలు ఒకవేళ మీరు ఎవరైనా ప్రభు బలపరిచి ఎవరు మీరు ప్రేరేపించబడి ఉపవాసం ఉంటే ఓ రకంగా చెప్పాలంటే అసలు ఉపవాసం ఉన్నది దేని కొరకు అని అంటే దేవునితో సహవాసం చేయడానికి. హల్లెలూయా. ఉపవాసం ఉన్నదే ఏం చేయడానికి? ఉపవాసం ఉండి పనులు పెట్టుకోవడానికి కాదు, ఉపవాసం ఉండి ఏవో చేయడానికి కాదు. ఉపవాసం ఉన్నాము అని అంటే ఆ సమయం అంతా ఎవరితో గడపాలంటే అది అందుకు అలాగైతే ఉండాలి, లేకపోతే పర్వాలేదు, ఇబ్బంది ఏమీ లేదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఎందుకు ఉపవాసం ఉండాలంటే చాలా మాటలు ఉన్నాయి. 3 మాటలు చెప్పాను. మొదటి మాట చెప్పండి, శోధన. రెండవది దేవుడి వైపుకు. మూడవది ప్రార్థనలు విజ్ఞాపనలు చేయడానికి ఉపవాసం ఉంది. ఇప్పుడు నినేవే ప్రజలు నేర్పించే ఆత్మీయ పాఠాలను ఎవరు వారి బ్రతుకులలో ఉన్నటువంటి కీడు మేలుగా మార్చబడడానికి ఎవరి వాళ్ళ కలిగి ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి లక్షణం ఏంటి అని అంటే, నెంబర్ 1 వాళ్ళు ఏం చేశారు? విన్నారు. రెండవది విశ్వాసం ఉంచారు. ఎవరి మీద? దేవుని మీద. దేవుని నిజమైన దేవుని మీద, సృష్టికర్త అయిన దేవుని మీద విశ్వాసం ఉంచారు. ఇక మూడవది వాళ్ళు ఏమున్నారు చెప్పండి? నినేవే ప్రజల యొక్క విశ్వాసం ఎలాంటిది అని అంటే క్రియలు కలిగిన విశ్వాసం. చెప్పండి ఎలాంటిది? కొంతమంది విశ్వాసం ఉంటుంది అని ఏమంటో అది మన విశ్వాసము ఎవరి క్రియలు కలిగినదిగా ఉండాలి. క్రియలు లేని విశ్వాసం అయితే అది మృతమని దేవుని వాక్యం చెప్పని చెప్పింది కదా. వాళ్ళు ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఉండి ఏం చేశారు రేపు మనం ధ్యానం చేస్తాం. కాబట్టి ఎందుకు ఉండాలో చెప్పారు. ఇప్పుడు వాళ్ళు ఉపవాసం ఉండి నిద్రపోలేదు, ఉపవాసం నుండి ఎవరిని తినలేదు, ఉపవాసం నుండి ఏదేదో వచ్చి ఉపవాసం నుండి ఏం చేశారు. రేపటి ధ్యానంలో వాటి గురించి ఆలోచన చేస్తున్నాం. కాబట్టి ప్రియమైన దైవ జనాంగమా, ఈ యొక్క ఆత్మీయ ఏమండి కుటుంబ సహవాస కూడికల్లో దేవుడు మన జీవితాల్లో అద్భుతమైన కార్యాలు చేయబోతా ఉన్నారు. కీడు లాంటి పరిస్థితులను మేలుగా మార్చబోతా ఉన్నారు. మరి అలా మార్చబడాలి కదండి. ఇదిగో ఆల్రెడీ మార్చుకున్నటువంటి వాళ్ళ యొక్క జీవితాన్ని, వాళ్ళ యొక్క వృత్తాంతాన్ని, వాళ్ళ యొక్క బ్రతుకును పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో లేఖనాలలో ఎవరిని లిఖితం చేశారు. వాళ్ళ ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఆల్రెడీ నేను మీకు చెప్పాను ఎందుకు ఈ విషయాలన్నీ ఎవరిని వ్రాయబడ్డాయి అంటే యుగాంతం ఉన్నటువంటి మనందరికి ఏం కలగాలని? బుద్ధి బోధ. అందరు చెప్పండి మాట, బుద్ధి బోధ. బుద్ధి బోధ అందాలని దేవుడు రాయించాడు. బుద్ధి తెచ్చుకుని బోధ నొందుదాం. ఏమండి దేవుని యొక్క మాటలు వినేవారిగా మనము ఏమండి ఉందాం. వినడమే కాదు ఏమండి చేసేటువంటి వారిగా మనం ఉండాలి. 2 విశ్వాసము వారు కలిగి ఉన్నారు. గొప్ప విశ్వాసం మనం కలిగి ఉందాం. మూడవది ఏమంటే వాళ్ళు ఉపవాసం ఉన్నారు. ఏమంటే దేవుడు మిమ్మల్ని బలపరిస్తే శోధన జయించాలని ఆశ మీకుంటే ఏమంటే దేవుని యొక్క సన్నిధిలో ఆయన వైపు తిరగాలని, ప్రార్థన విజ్ఞాపనలు చేయాలని ఆసక్తి మీకుంటే తప్పకుండా తీర్మానం చేసుకోండి. 5 రోజులు అయిపోయిందనేటువంటిది ఏమీ లేదు. కాబట్టి మీకున్న భారాలను బట్టి, బరువులను బట్టి అది మీకు కలిగితే తప్పకుండా ఎవరు దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తారు. వాడు ఉపవాసం ఉండి అలా ఉండిపోలేదు. వాళ్ళు ఏం చేశారో కూడా చూద్దాం. అట్టి జీవితాన్ని మనం కూడా మన యొక్క జీవితాలకు అన్వయించుకుని దేవుని ద్వారా అద్భుతమైన కార్యాలు పొందుకుందాం. అలాంటి కృప పరిశుద్ధాత్ముడు మనందరికి దయచేయును గాక. అలాగే మనందరినీ బలపరిచి నడిపించును గాక. ఆమేన్.